హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను ఒక మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చాను. అదేనండి, కొరియన్ బ్యూటీ సీక్రెట్ అయిన రైస్ క్రీమ్ రెసిపీ. దీన్ని చాలా ఈజీగా మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఓన్లీ లేడీస్ మాత్రమే కాదండి, జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్నేనండి ఇవి. వీటిని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్ వాటర్ వేసుకుని అది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా రైస్ మిక్స్, దాన్ని వేసుకుని కలుపుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోండి. ఇది బాగా కుక్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ రైస్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ముఖంపై ఉండే మొటిమలు మచ్చలు తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది. మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని యూస్ చేయడం వలన ముఖంపై ఉండే ముడతలు కూడా చాలా బాగా తగ్గుతాయి. ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. మీరు కావాలంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిల్క్ వేయడం వలన మన స్కిన్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. మనం వేసుకున్న ఈ మిల్క్ అనేది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. తరువాత దీనిలో అలోవెరా జెల్ను వేసుకోవాలి. మీ దగ్గర అలోవెరా మొక్క కనుక ఉంటే దాన్ని తీసుకుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఒకసారి దీనంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ అనేది దీనిలో బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ ఉండలనేవి లేకుండా అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వలన మన స్కిన్లో ఉండే ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. అంతేకాకుండా స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంచుతుంది. అంతేకాకుండా స్కిన్లో ఉండే డార్క్ ఏరియాస్ను లైటన్గా చేస్తుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అనేది మన స్కిన్లో ఉండే డార్క్ స్పాట్స్ను రిమూవ్ చేస్తుంది, సన్ ట్యాన్ను తగ్గిస్తుంది. అంతేకాకుండా డెడ్ సెల్స్ను రిమూవ్ చేస్తుంది. స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండే విధంగా చేస్తుంది. ఇప్పుడు దీనిలో 1 విటమిన్ E క్యాప్సూల్ను వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఆల్ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం అనేది మన స్కిన్ చాలా లైటన్గా ఉంచుతుంది. అంతేకాకుండా డార్క్నెస్ని తగ్గిస్తుంది. మన స్కిన్లో ఉండే స్పాట్స్ అన్నీ తగ్గించి చాలా అందంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ చాలా ఫ్రెష్గా ఉండేలా చూస్తుంది. అంతేకాదండి, లెమన్ మన స్కిన్కు మంచి బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని రిఫ్రిజిరేటర్లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ను ఫేస్కు, హ్యాండ్స్కు ఇలా మీకు ఎక్కడ డార్క్ స్కిన్ ఉందనిపిస్తుందో అక్కడ అప్లై చేసుకోండి. ఇది అప్లై చేయడం వలన స్కిన్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా లైటన్గా ఉంటుంది. స్కిన్పై ఉండే బ్లాక్ స్పాట్స్ తగ్గుతాయి. అదేవిధంగా ముడతలు
డార్క్నెస్ అనేది పూర్తిగా తొలగిపోతాయి. దీన్ని వీక్లీ 3 టైమ్స్ అప్లై చేసుకోండి. దీన్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అలా ఉంచుకొని తర్వాత కొంచెం మసాజ్ చేసుకుంటున్నట్లుగా క్లీన్ చేసుకోవాలి. దీన్ని క్లీన్ చేసుకునేటప్పుడు వామ్ వాటర్తో క్లీన్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకుని మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు వాడుకోవచ్చు. దీన్ని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని అప్లై చేసుకోండి. మీరు కావాలంటే బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు. కొంచెం థిక్గానే అప్లై చేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ అలా లీవ్ చేసేయండి. మీరు దీన్ని అప్లై చేసిన ఫస్ట్ టైమే చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.